ప్రేమ భిక్ష 5వ భాగం. 4వ భాగంలో తులసికి ఇంటా బయట వేదనలు మొదలవుతాయి. సూటిపోటి మాటలు భరించలేకపోతూ ఉంటుంది తులసి. ఇక కిరీటికి గతం కళ్ళ ముందు మెదులుతుంది. కథ కొనసాగుతుంది. తులసమ్మగారు, మిమ్మల్ని దొర పిలుస్తున్నారండి. అప్పన్న వచ్చి పిలిచేసరికి తలెత్తి చూసింది. ఫైలు కట్ట చేతిలో పట్టుకొని లేవబోయింది. థ్యాంక్ యూ, ఆఫీస్ పని కాదనుకుంటా అన్నాడు. మెల్లగా ఫైలు టేబుల్ మీద పెట్టేసింది. అనుకుంటూనే ఉంది ఎప్పుడో ఈ పిలుపు వస్తుందని. రానే వచ్చింది. కొంగు నిండుగా కప్పుకొని ముందుకు కదిలింది. రోజీ చూసింది. రజని, స్వరాజ్యం, అంబిక, సుభద్ర అంతా చూస్తూనే ఉన్నారు. తులసి ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళింది. పరీక్షగా చూశాక, ఎస్ సిడౌన్. చూడు తులసి, నువ్వు కుమారి అన్న సంగతి నాకు తెలుసు, కానీ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నీ బిహేవియర్ ఏమీ బాగులేదు. నువ్వు చాలా మంచి పిల్లవనుకున్నాను. నెమ్మదిగా ఉన్నంత మాత్రంలో మంచివాళ్ళైపోరని తెలుసుకున్నాను. ఇది ప్రైవేట్ కంపెనీ. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఈ కంపెనీ అభివృద్ధికి సాయపడాలి, అంతేగాని కంపెనీ పేరు చెడగొట్టకూడదు. మన ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి 56 మంది. అందులో మీరు 6గురు. మిగిలిన 50 మంది మగవాళ్ళు. ఒక పెళ్లి కాని ఆడపిల్ల గర్భవతి అయి ఇంతమంది మగవాళ్ల మధ్య పనిచేస్తోందంటే ఆ ఆఫీస్ని గురించి 10 మంది ఏమనుకుంటారో, ఆఫీసర్ అయిన నా గురించి ఎలా చెప్పుకుంటారో నాకు తెలుసు. ఈ విషయం హెడ్ ఆఫీస్కి తెలిసినా బాగుండదు. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా గౌరవంగాను ఆఫీస్కు మంచి పేరు తెచ్చేటట్టు ఉండాలి, కానీ ఇలా నో, ఇది నాకు చాలా బాధగా ఉంది. మీ లవ్ అఫైర్స్ అన్నింటికీ ఆఫీస్ పేరు చెడిపోవడం సహించలేను. సో వీలైనంత త్వరలో నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. గంభీరంగా చాలా పదునుగా ఉన్న ఆఫీసర్ గారి మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. పెదవి విప్పి ఒక్క మాట చెప్పలేదు. మరి కాసేపు మందలించి ఎస్ యూ కెన్ గో అన్నాక లేచి బయటకొచ్చింది. నీ ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది. చివాట్లేనా, గెంటింపులు కూడానా అని అడిగింది అంబిక. జీవం లేనట్టు చూసింది తులసి. సుభద్ర జాలిగా చూసింది. ఈ మధ్య సుభద్ర నవ్వడం మర్చిపోయింది. స్వరాజ్యం నోట్లో పాను నలుగుతోంది. వాలుగా చూసింది తులసి పొట్టవైపు. చటుక్కున ముఖం తిప్పేసుకుంది. రజని అసలు తలెత్తి చూడలేదు. అంబిక లేచి తులసి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి, జాబ్ వదిలేస్తావా? మరెలా? ఏమని చెప్తుంది? ఒక్కొక్క నెల గడుస్తున్న కొలది ఒక్కొక్క అవాంతరం ఎదురవుతోంది. అన్నీ భరించదలుచుకుంది. అందరి హేళనల్ని సహించుకుంటోంది. సూటిపోటి విసుర్లని గుండెల్లో పాతేసుకుంటోంది. కానీ ఉద్యోగం వదిలేయమంటే ఎలాగా? ఈ ఒక్క ఆధారాన్ని నమ్ముకునే తను ఇన్ని అవస్థల్ని ఓర్చుకుంటోంది. ఉద్యోగం ఉందన్న ధీమాతోనే పుట్టబోయే బిడ్డని పెంచాలనుకుంది. తన బ్రతుకు ఎవరికీ బరువు కాదని, తన బిడ్డని తనే చూసుకోగలదని ఆశించింది. ఇప్పుడు అది కాస్త ఊడిపోతే తనే కాకుండా తన పాపని కూడా అన్నయ్యలు, తండ్రి చూడాలి. మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరకాలి కదా. అప్పటి వరకు తనెలా ఇంట్లో కూర్చోగలదు? అంబిక తులసి భుజం నొక్కి, పర్వాలేదోయ్, మరో చోట దొరక్కపోదు. బోడి ఈ జాబే ఉందా, వదిలేయ్. డెలివరీ అయ్యేదాకా హాయిగా ఇంట్లో కూర్చో, తర్వాత ఎలాగో ట్రై చేద్దాం అంటూ సలహా ఇచ్చింది. నాన్సెన్స్. రోజీ సీటు మీద నుంచి లేచింది. ఏమిటి అంబాదేవి, జాబ్ వదిలేయని చెప్తున్నావా? ఎందుకు? ఆఫీసర్ గారు తిట్టారనా? ఆయనకి నేను జవాబు చెప్తాను. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి చాలు అంది. ఓకే అలాగే అని వెంటనే ఒప్పేసుకుంది సుభద్ర. ఏమని చెప్తావు అంటూ దీర్ఘం తీసింది అంబిక. చెప్పాల్సిందే, అదంతా నీకెందుకు? ఒకవేళ ఆయన గారు గనక పిలిచి ఏదైనా అడిగితే నా బాధని సమర్థిస్తావా? మరి అదే, ఆ బాధనేదో నాకు తెలియొద్దు. బాస్ వినిపిస్తాడులే. సరే అంది. మరి మీరు? వెనక్కి తిరిగి చూసింది రోజీ. స్వరాజ్యం, రజని ఇష్టం లేనట్లు తలలు వంచుకున్నారు. ఆల్ రైట్, వదిలేస్తున్నాను మిమ్మల్ని. తులసి, నేను నీ తరపున మాట్లాడడానికి నీకేమైనా అభ్యంతరమా? లేదు అన్నట్టు తల ఊపింది. ఆమె సమ్మతిని పొందాక లంచ్ అవర్లో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది రోజీ. అర్ధగంట సేపు ఏం మాట్లాడిందో ఎవరికీ తెలియదు. తర్వాత బయటకొచ్చింది. ఈ లోపల వర్మ ఈ విషయం పసిగట్టాడు. ఎస్ తులసి, నువ్వు జాబ్ వదిలేయవలసిన పని లేదు అంది రోజీ బయటకొచ్చాక. ఏమిటోయ్, ఏం చేసావు గారడి? ఆయన ఎలా ఒప్పించావు అంటూ అంబిక, సుభద్ర తెగ అబ్బురంగా అడిగారు. గారడీలు పేరడీలు నాకు తెలియవు, కానీ ఆఫీసర్ గారు ఆయనకున్న బాధ్యతని గుర్తు చేశాను. తులసి వ్యక్తిగత జీవితానికి ఆఫీసు పేరు ప్రతిష్టలకి సంబంధం లేదని చెప్పాను. ఆమెకి మ్యారేజీ అయ్యాక ఆ హస్బెండ్ వదిలేస్తే ఏం చేస్తుంది అని అడిగాను. ఆఫీస్ పని సరిగ్గా చేయకపోతే మీరు ఆమెని మందలించాలి, కానీ ఆమె పర్సనల్ కేసుని మీరు
నిందించడానికి వీల్లేదని కూడా వాదించాను. అన్మ్యారీడ్ గర్ల్ ప్రెగ్నెన్సీతో ఉందంటే శిక్షించవలసింది ఆమెనొక్కదాన్నే కాదని చెప్పాను. రాజు రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ విషయం ఆఫీస్ స్టాఫ్ అంతటికీ మీరు వెంటనే తెలియచేయకపోవడం వల్లనే తులసి ఈనాడు దోషిలా మిగిలిందన్న నిజాన్ని చెప్పాను. వీలైతే ఆ రాజును గురించి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను. తులసి ఈ ఆఫీస్లో జాబ్ చేస్తే ఆఫీసు స్టాఫ్కి ఎవరికైనా ఏ విధమైన అభ్యంతరాలున్నా అవి ఎలాంటివో తెలుసుకొని అప్పుడు ఆమెను ఆఫీస్ నుంచి తొలగించవచ్చునని చెప్పాను. రాజు సంగతి విన్నాక ఆయన చాలా బాధపడ్డారు. సో తులసి జాబ్ వదిలేయవలసిన అవసరం లేదు అంది రోజీ. అబ్బా రోజీ, నిన్నెలా అభినందించాలో నాకు తెలియడం లేదోయ్ అంది సుభద్ర. చాలు, నన్ను అభినందించక్కర్లేదు. తులసికి మనం చేయగలిగే సహాయం ఏమన్నా ఉంటే చేస్తూ ఉండటమే. స్వరాజ్యం తల్లో పూలు సవరించుకొని తనకేం పట్టనట్టుండిపోయింది. రజనీ మాత్రం ఏదో గొణుక్కుని టైప్ కొట్టుకుంటూ ఉండిపోయింది. సాయంత్రం ఆఫీస్ వదిలాక వర్మ అడిగాడు, ఏం రోజమ్మ, ఇవాళ ఆఫీస్ రూమ్లో అంతసేపు చర్చావేదిక సాగింది, ఏమిటి కదా? మరే వర్మగారు, ఆఫీస్ స్టాఫ్లో డిసిప్లిన్ తగ్గిపోతుందని, వర్క్ మీద కన్నా ఇతర ధ్యాసలు ఎక్కువైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని, ఇక మీదట చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పారు. పాపం, ఆయనకంత సడన్గా ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది? నీతోనే ఎందుకు చెప్పారు సిస్టర్ అమ్మా అంటూ ఆచారి మెడ ముందుకు సాగదీశాడు. అప్పుడప్పుడు రోజీని అలాగే పిలుస్తాడు. ఎస్ మై డియర్ బ్రదర్, నాతోనే చెప్పారు. ఎందుకంటే వేరే వారి దృష్టిలోకి తెచ్చాను. ఆఫీస్ స్టాఫ్లో ఎవరైనా రిజైన్ చేసినా, కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయినా మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు తెలియజేయరు అని. ఆ మధ్య రాజు సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోతే మాకెవ్వరికీ తెలియదు. కనీసం మీరెవరూ చెప్పలేదు. బాబోయ్, మాకు మాత్రం ఏం తెలుసండి? తెలియదు? ఎంత ఆశ్చర్యం! ఆ మాట అనడానికి మీకు బాధ అనిపించడం లేదండి? మీ ఫ్రెండ్ కొలీగ్ మీతో చెప్పకుండా జాబ్ వదిలేసి పారిపోతూ ఉంటే. పారిపోవడమా? తెలియనట్టు నటించకండి ఆచారి గారు. అక్షరాలా పారిపోవడమే అంటాను. ఒక ఆడపిల్లని మోసం చేసి ఆమె ఉద్యోగానికి కూడా ఎసరొచ్చేలా చేసిన రాజును గురించి ఆఫీసర్ గారికి తెలియజేశాను. మీకందరికీ తెలుసునని మీరే ప్రోత్సహించి పంపారని కూడా. అన్యాయం. ఇదిగో సిస్టర్ అమ్మ, నీకెంత తులసి మీద అభిమానం ఉన్నా మమ్మల్ని అనవసరంగా ఈ గొడవల్లో కిరికించటం న్యాయం కాదు. మాకేం తెలుసు రాజుగాడు ఆవిడ ఏమేడ్చారో, వాడెందుకు ఎక్కడికి పోయాడో మాకు తెలుసా? పైగా మేము ప్రోత్సహించి పంపించామా? ఆచారి గొంతు చించుకున్నాడు. అని నేనన్నానా? పంపించేశానని కూడా చెప్దామనుకుని చెప్పలేదు. నా మాట పూర్తిగా వినకుండా అలా గింజుకుంటారేమండి? మా వాడెప్పుడూ అంతే, పూర్తిగా వినడు. ఇంతకీ బాస్ ఏమన్నాడు? వర్మ కుతూహలంగా అడిగాడు. ఏమంటారు? చాలా ఫీల్ అయ్యారు. ఇక నుంచి మీ మీద ఓ కన్నేసుంటారట. ఓ కన్నా? మా మీద ఏం? 2 కళ్ళు అందరి మీద వేయొచ్చును కదా. అదేమో ప్రత్యేకించి మీ ముగ్గురి మీద ఓ కన్ను, మిగిలిన వాళ్ళందరి మీద మరో కన్ను చాలట అంటూ నవ్వింది. రోజీ చలాకీగా మాట్లాడుతూనే వాతలు పెట్టగలదు, చురకలు అంటిస్తూనే నవ్వించగలదు. అందుకే ఆఫీస్ స్టాఫ్ అంతా ఆమెతో చక్కగా ఫ్రీగా మాట్లాడతారు. రోజీ వెళ్ళిపోయాక ఆచారి వర్మ గింజుకున్నారు. బాస్ బొత్తిగా మంచివాడైపోవడం నచ్చలేదు. తమ నోరు అసలే ఊరుకోదు. ఇక మీదట ఆఫీస్లో ఇష్టం వచ్చినట్టు జోకులు పేల్చుకునేందుకు కుదరదేమో అనుకున్నారు. పోనీ సీట్ల మీద ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండి ఆఫీస్ ఆవరణలో నోరు విప్పేసుకుందాం అని సమాధానపడ్డారు. కమల బాత్రూంలో బట్టలు ఉతుకుతోంది. ప్రహరీ తలుపు తోసుకుని ఎవరో వచ్చారు. లక్ష్మిని పలకరించి మాట్లాడిస్తున్నారు. సెలవు రోజు. మేడలో 4 వాటాల వాళ్ళు తీరిగ్గా పనులు చేసుకుంటున్నారు. మగవాళ్లంతా ఇళ్లల్లోనే ఉన్నారు. వచ్చిన ఆవిడ అవతల వీధిలో ఉంటుంది. సంపన్నుల కుటుంబీకుల కోడలు. 2 ఏళ్ల క్రితం కాపురానికి వచ్చిన ఆవిడ తోటి కోడలికి తొలిచూలు 7వ మాసం వచ్చిందని సీమంతం చేస్తున్నారు. ధర్మవరం పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా నగలు పెట్టుకొని, పెద్ద వెండి కుంకుమ భరిణెతో పేరంటం పిలవాలని వచ్చింది ఆవిడ. తడిసిన చీర కుచ్చెళ్ళు గట్టిగా పిండుకొని, దులిపి బొడ్లో దోపుకున్న గొంగుతో చేతులు తుడిచి బయటకు వచ్చింది కమల. లక్ష్మి, సత్యవతి, రాజ్యలక్ష్మమ్మ గారు వచ్చిన ఆవిడ చుట్టూ నిలబడి వివరాలు అడుగుతున్నారు. కమల రావడం చూసి ఆవిడ కుంకుమ తీసి బొట్టు పెట్టింది. మా తోటికోడలికి 7వ మాసం, సాయంత్రం ఒడి నింపుతాం, మీరంతా పేరంటానికి రావాలి. మా అత్తగారు మరీ చెప్పారు. మీ అత్తగారేరి? పిలుస్తానుండండి, పైనున్నారంటూ కమల కదలబోతుంటే, అయ్యో అక్కర్లేదు, నేనే వెళ్తాను, పెద్దావిడ మెట్లు దిగి రాలేరంటూ ఆవిడ గబగబా ముందుకు నడిచింది. అబ్బే, మీరెక్కలేరు, ఉండండి అంటోంది కమల.
పర్వాలేదు, ఎక్కగలను, పెద్దావిడ దిగడం ఎందుకు అంటూ నడుస్తూనే ఉందావిడ. ఎలాగైనా ఆవిడ్ని కిందనే ఆపి అత్తగారిని కిందికి దింపాలని కమల తాపత్రయం. పైకి వెళ్ళి తీరాలని వచ్చినావిడ ఆరాటం. ఆవిడే గెలిచింది. గబగబా మెట్లెక్కేసింది. గదిలో రుక్మిణమ్మ రవికకి అంచు కుట్టుకుంటోంది. తులసి మంచం మీద బద్ధకంగా పడుకుంది. రమామణి, సరస్వతి ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నారు. గది గుమ్మం దగ్గర నిలబడి ఆవిడ మంచం మీద పడుకున్న తులసిని పరీక్షగా చూస్తోంది. చటుక్కున లేచి కూర్చుంది తులసి. అలా లేవడంలో పొట్ట మీద చీర పక్కకు తొలిగి ఎత్తుగా పచ్చగా కనిపించింది. ఆద్రాబాద్రాగా చీర చెరుగు నిండుగా కప్పుకొని అలాగే కూర్చుంది. రుక్మిణమ్మ మెల్లగా లేచింది. కుంకుమ భరిణ చేతిలో పట్టుకుని తులసినే చూస్తూ నిల్చుండిపోయింది. కమల మరింక ఊరుకోలేక, అత్తయ్య, వీళ్ళ తోడుకోడలికి సీమంతమట, పిలవాలని వచ్చారు అంటూ వచ్చిన ఆవిడకి విషయం గుర్తు చేస్తున్నట్లుగా ఆవిడ వైపు చూసింది. అప్పటికి ఆవిడ కదిలి, మరేనండి, మీరు తప్పక రావాలి అంది బొట్టు పెడుతూ. ఎన్నో నెలమ్మా అంది. తులసి తల వంచుకుంది. పాపం సిగ్గుపడుతున్నట్టుంది. మీరు చెప్పండి పిన్నిగారు. చూపులు మాత్రం తులసి మీదే నిలిపి రుక్మిణమ్మని అడిగింది. బాధగా గుటకలు వేసి మౌనంగా ఊరుకున్నారు రుక్మిణమ్మ. 7 కాబోలు గాజులు పెట్టిస్తారా పిన్నిగారు అని ఆవిడే అడిగింది. రుక్మిణమ్మ కళ్ళు మూసుకుంది. రమ, సరసు పుస్తకాలు కింద పడేసి ఏదో చెప్పబోయారు. చప్పున కమల కలగజేసుకుని, వాళ్ళత్తగారి వాళ్ళకి ఆనవాయితీ లేదటండి అంది. అంటే మీ తులసికి పెళ్ళైందా? వినరానిదేదో వింటున్నట్లు వింతగా చూసింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారండి. అలాగా, బాగుంది, అదే మంచి పనిలేండి. మిగిలిన వాళ్ళకు కూడా అలాగే చేసేయండి అంది అదోలా నవ్వుతూ. రమామణికి ఒళ్ళు మండిపోతోంది. మరింక ఆగలేక, నేను సలహా అడిగినప్పుడు చెప్పవచ్చులేండి, ప్రస్తుతం నేనింకా చదువులోనే ఉన్నాను అంది కోపంగా. నాకెవ్వరూ సలహాలు చెప్పక్కర్లేదు అంది దూకుడుగా సరస్వతి. అబ్బో, మీరు అక్కగారి కన్నా 2 ఆకలు ఎక్కువే చదివారు. మూతి గమ్మత్తుగా తిప్పి, వస్తానండి పిన్నిగారు, ఎలాగైనా మీరు అదృష్టవంతులు, 3 ఆడపిల్లలు ఉన్నా ఖర్చు లేకుండా పెళ్ళిళ్ళైపోతాయి అనేసి విసవిస మెట్లు దిగింది. నిస్సత్తువుగా కింద కూలబడిపోయారు రుక్మిణమ్మ, రమామణి, సరస్వతి. చిందులు తొక్కి ఓపిక ఉన్నంతవరకు ఆవిడ్ని, అలాంటి కూతలు కూసేవాళ్ళని కలిపి తిట్టుకున్నారు. కమల మామూలుగా కిందికి వెళ్ళిపోయి బట్టలు ఉతుక్కుంటోంది. తులసి మంచం మీద కూర్చుని ఉండిపోయింది. చెల్లెళ్ళు తిట్టుకోవడం, అమ్మ పరాభవం పొందిన దానిలా తలవంచుకోవడం అన్నీ నిర్లిప్తంగా చూస్తోంది. ఇవన్నీ ఇలా జరుగుతాయని అనుకున్నవే. అనుకున్నవన్నీ అనుభవంలోకి వస్తే ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తోంది, వింటోంది. ఊహకి వాస్తవానికి ఉన్న భేదం స్వానుభవంతో తెలుసుకుంటోంది. పక్కవాటాలో ప్రకాశం తల్లితో అంటున్నాడు. అమ్మా, ఇవాళ మా ఆఫీస్లో పనిచేసే రహీం సాబ్ పెళ్ళే, సాయంత్రం పార్టీ ఇస్తాట. అయ్యో, అదేమిట్రా, వాడికి ఇంతకు మునుపే పెళ్ళైంది కదరా. అయితే ఏమమ్మా, ఇంతకు మునుపు పెళ్ళాం ఇంట్లో వండి పెడుతుంది, ఇప్పుడు రాబోయే పెళ్ళాం ఉద్యోగం చేస్తుంది. వీడిని ప్రేమించి చేసుకుంటానందట. మొదటి భార్యకి ఇష్టమే, పైగా ఆవిడ పినతల్లి కూతురేట. అది అలా చెప్పు. అయినా వాడు మగాడు, తప్పేమిట్లే. చక్కగా నేను కూడా మా ఆవిడకి చెల్లెళ్ళుంటే చేసుకుందును. ఈ మొద్దు ఇంట్లో వంట చేస్తుంటే దీని చెల్లెలు ఉద్యోగం చేసి సంపాదించి పెడుతుంది. చూశారా అత్తయ్య ఎలా అంటున్నారో? సత్యవతి గునిసింది. వాడి మాటలకేం లేవే, నేను బ్రతికుండగా అలా జరగనిద్దునా? దిక్కుమాలిన ఉద్యోగాలు. తిరగబోయిన ఆడదాన్ని నమ్మమని ఉందా? ఒరే ప్రకాశం, నువ్వెన్ని చెప్పినా ఇంటి బట్టున పని పాటలు చేసుకునే ఆడవాళ్ళకి సాటిరారు ఈ సంపాదనా పరులు. ఏదో మా అదృష్టం బాగుండి పోబట్టి కానీ అక్కయ్యలకి నిక్షేపంగా పెళ్ళిళ్ళు చేసి పంపించారు మీ నాన్న. నాకు దొరికిన కోడలు కూడా బంగారు తల్లి. ఎందుకు వెధవ చదువులు, ఉద్యోగాలు? కోడల్ని మెచ్చుకుంటూ, నా తను ఇలా మీ చేతుల్లో వెళ్ళిపోతే చాలురా అంది. అంత మాటనకండి అత్తయ్య, మీరు కలకాలం బ్రతికే ఉండాలి అంది కోడలు. నా తల్లే అంటోందా అత్త. ఇవన్నీ తులసితో పాటు గదిలో రమ, సరసు, రుక్మిణమ్మ వింటూనే ఉన్నారు. ఇదొక కొత్త రకం ఫార్సు. ఈ మధ్య 4-5 నెలలుగా మొదలైంది. ఎవరి సంగతో ఎత్తుకొని మెలికలు తిప్పి రావాల్సిన చోటుకొచ్చి ఆగుతారు. పరోక్షంగా ఎత్తిపొడుపులకి, వ్యంగ్యానికి ఈ పద్ధతి బాగా పనికొస్తోంది. ఆ అత్తకి కోడలికి క్షణం పడేది కాదు. తల్లినెప్పుడూ ప్రకాశం తిట్టేవాడు. ఆ ముసలి ప్రాణం ఇంకా ఎన్నాళ్ళు నిలుస్తుందో అని తెగ విసుక్కునేవాడు. ఆ కొడుకు కోడలు నా పాలిట బ్రహ్మ రాక్షసమ్మ. ఈ కోడలు ఎప్పుడో నన్ను బలవంతం చావుకి ఉసిగొల్పుతుందని పక్కవాళ్ల దగ్గర చెప్పుకొని ఏడ్చేది ఆ ముసలావిడ. అవన్నీ నిన్నటి రోజుతో కొట్టుకుపోయినట్టు మర్చిపోయి ఈ మధ్య కొత్త అధ్యాయాలు తెరిచారు. రమామణికి, సరస్వతికి నవ్వొచ్చింది. కానీ తులసిలోని ఉదాసీనత గమనించి నిశ్శబ్దంగా
నవ్వుని లోపలే దిగమింగారు. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఎవరూ పేరంటానికి వెళ్ళలేదు. ఆవిడ పనిగట్టుకుని వచ్చి పిలవడం తులసిని చూడాలనే కానీ వీళ్ళు నిజంగా పేరంటానికి రావాలని కాదు. అసలు ఆవిడెప్పుడూ ఈ మేడలో వాళ్ళని దృష్టిలో ఉంచుకోదు. ఆ నోట తులసి సంగతి విని ఈ పేరంటం పక్కన వచ్చి చూసింది. అంత సంపన్నురాలు వచ్చి పిలిచింది, అంతే చాలనుకుని మిగిలిన 3 వాటాల వాళ్ళు మూకుమ్మడిగా పెద్ద ప్రజెంటేషన్ కొని పెట్లో దాచిన పెళ్లి పట్టు చీరలు తీసి కట్టుకుని వెళ్ళారు. రాత్రి 7 గంటలకి సరస్వతి ఫ్రెండ్ని అడిగి నోట్స్ పుస్తకం తీసుకుని ఇంటికి వస్తుంటే ప్రహరీ తలుపు దగ్గర ప్రకాశం నవ్వుతూ భుజం మీద చేయి వేశాడు. నిర్ఘాంతపోయింది సరస్వతి. గత 8 సంవత్సరాల నాడు తను 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు చెల్లాయి అంటూ పాఠాలు చెప్పిన ప్రకాశం, అతనికి కూతురు పుట్టినప్పుడు ఇదిగోనమ్మా నీ కోడలు పుట్టిందని తనకు అభిమానంగా స్వీట్ ప్యాకెట్ అందించిన ప్రకాశం, సరస్సుకి సర్కస్కి సినిమాలకి తనతో తీసుకెళ్లిన ప్రకాశం, తను 10th పాస్ అయితే పెన్ ప్రజెంట్ చేసిన ప్రకాశం, కాలేజీలో చేరుతూ ఉంటే బాగా చదువుకోమని ప్రోత్సహించిన ప్రకాశం, ఈ మధ్య మారిపోయిన ప్రకాశం. భుజం మీద చెయ్యి వేసి వెకిలిగా నవ్వేసరికి నిర్ఘాంతపోయి నరాలు పట్టు తప్పినట్లయింది సరస్వతికి. భుజం చుట్టూ చెయ్యి వేస్తూ దగ్గరగా ఏదో అన్నాడు. ఆ కంఠంలోని మార్పుకి వణికిపోయింది. అన్నయ్య అంటూ బావురమని కింద కూలబడిపోయింది. చంటివాడికి పాలు పట్టిస్తున్న కమల చటుక్కున పిల్లని సీసాను కింద పెట్టి గది తలుపు తెరుచుకొని బయటకొచ్చింది. సరిగ్గా అప్పుడే ప్రకాశం కంగారు పడి గబగబా ముందుకు పరిగెత్తినట్లుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. కమల వచ్చింది, చూసింది. సరసు అంటూ తల మీద చేయి వేసింది. వదినా అంటూ లేచి వదిన్ని కౌగిలించుకొని నేనింక బ్రతకలేను వదినా అంటుంటే నోరు మూసింది కమల. పిచ్చిగా అరవకు, నేను చూశాను, ఏమీ కాలేదు. మీద చేయి వేశాడా? అవునన్నట్టు తల ఊపింది. పద లోపలికి అని తన గదిలోకి తీసుకెళ్ళి చాలాసేపు ఓదార్చి ధైర్యం చెప్పి ఇక ముందు ఇలా జరగకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరినీ వాళ్ళ మానానికి వదిలేసిన చంటిపాప చక్కగా సీసా ఎత్తిపెట్టుకొని పాలన్నీ తాగేసి సీసా అక్కడ పడేసి లేచి మంచం ఎక్కి పడుకుంది. చూసావా సరసు, బ్రతకనేర్వటం ఎలాగో చెప్తోంది అని నవ్వింది సరసు. ఆ సమయంలో వంటింట్లో ఉన్న లక్ష్మి, రుక్మిణమ్మ, రమామణి వాళ్ళ పనులలో ఉండిపోయారు. తులసి గదిలో కిటికీ దగ్గర నిలబడి రోడ్డు కవతల రద్దీగా ఉన్న హోటల్ వైపు చూస్తోంది. అక్కడున్న మనుషులు, సందడి, జంటలు చూస్తుంటే తను జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలా అనిపించింది. ఆ హోటల్ ముందు బిచ్చగాళ్ళు ఆశగా చూస్తున్నారు ఒకరిద్దరు. వాళ్ల చేతుల్లో పైసలు పడేస్తే వంగి వంగి వాళ్ల కాళ్లకు దండాలు పెడుతున్నారు ఆ దీనులు. ఆ చేతులు తగలకుండా తప్పించుకొని పాదాలు దొరుపుకొని మరీ పోతున్నారు ఆ పుణ్యాత్ములు. వాళ్ళని కనీసం జాలిగా నన్నా చూస్తున్నారు. తనకి అంతమాత్రపు గౌరవం కూడా లేదు. ఆ చూపులు సూదుల్లా గుచ్చుకుంటాయి, ఆ మాటలు ములుకుల్లా దిగుతున్నాయి. ఇదొక రకం చిత్రహింస. పాపం చేసిన వాళ్ళని నరకంలో శిక్షిస్తాడట. ఇంతకన్నా ఘోరంగా ఉంటుందా ఆ శిక్ష? తన వల్ల చెల్లెళ్ళని కూడా మాటలంటున్నారు. తను పొరపాటు చేసిందా? ఇక ముందు వాళ్ళ భవిష్యత్తుకి అడ్డొస్తుందా? భ్రూణహత్య పాపమని, పాతకమని అయినా తను కన్యగా నమ్మించడం ఇష్టం లేక నిజాయితీగానే నిలిచి బ్రతకాలనుకుంది. కానీ ఈ నిజాయితీకి విలువ లేకుండా పోతోంది. మోసం, పాపం చేస్తే ఈ పాటికి తన దర్జాగా గౌరవంగానే బ్రతికేది. ఆఫీసర్తో మందలింపులు పడేదా? కానీ రోజీ ఎంత మంచిది. తను చేసిన దాన్ని సమర్థిస్తోంది. ఆఫీస్కి ఎంత త్వరగా వెళ్తున్నా ఎవరో ఒకరు ఎదురుపడుతూనే ఉన్నారు. సాయంత్రం ఎంత ఆలస్యంగా బయలుదేరినా ఆవరణలో 10 మంది నిలబడే ఉంటున్నారు. ఎంతకని తప్పించుకోగలదు? వాళ్ళు వినపడకుండా నవ్వుకుంటూ ఉండటం, ఏదో అనుకోవడం గమనిస్తూనే ఉంది. ఏమనగలదు? ఆ త్రిమూర్తుల కన్నా నయం కాదా? వాళ్ళైతే మరీ బాహాటంగా కాకుల మీద, పిచ్చుకల మీద జోక్స్ వేసుకుని తన వైపు చూస్తుంటారు. జాబ్ తనకి తప్పనిసరి. అక్కడ హేళనలు భరించక తప్పదు. కానీ ఇంట్లో కూడా బాగానే తగులుతున్నాయి విసుర్లు. తను భరించుకోగలదు. చెల్లెళ్ళు సంగతో వాళ్ళు తనలాగా ఉండకపోవచ్చును, ఎదిరించగలరు. ఏమైనా తన వల్ల అందరికీ కష్టమే. డెలివరీ అయ్యాక తను వేరే ఎక్కడైనా గది చూసుకుంటే మంచిది అనుకుంటూ వెనక్కి తిరిగొచ్చి మంచం మీద పడుకుంది. ఆ రోజు రాత్రి కమల భర్తతో అంది, మళ్ళీ మీరొకసారి ఆ రాజు ఇంటికి వెళ్ళి కనుక్కోండి. నీకు పిచ్చా కమల, ఇంక వాడు మనకి దొరకడు. అయినా వెళ్ళి చూడండి, లేకపోతే మనం ఇల్లు మార్చేయాలి. మిగిలిన పిల్లల కోసమైనా జాగ్రత్త పడాలి అంటూ అంత క్రితం జరిగిన సంఘటన చెప్పింది. ఏమిటి, వాడి పీక పిసికి పారేస్తాను అంటూ లేస్తున్న భర్తను పట్టుకొని ఆపి, దానివల్ల నలుగురికి తెలిసి అల్లరవుతుంది. ఇక ఇంట్లోనే కాకుండా బయట కూడా గొడవలు పడాలి, ఊరుకోండి అని సమాధానపరిచింది. నిజమేలే, మన బంగారం మంచిది కానప్పుడు
ఎవరిని మాత్రం ఏమనగలం? అదిగో ఆ మాటే అనొద్దు. తులసి మంచిది కాదని ఎలా అనగలుగుతున్నారండి? ఆ పిల్ల ముఖం చూస్తే బలిపీఠం ముందు నుంచున్న మేకపిల్లలా ఉంది గాని నడుం కట్టుకుని విర్రవీగుతున్నట్లు కనబడుతోందా? నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే మగజాతిని రక్కి పీకి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాలని ఉంది. ఎందుకొచ్చిన న్యాయశాస్త్రాలండి? ఏదో పెద్ద బల్లగుద్ది వాదించామంటారు. ఎందుకు? న్యాయాన్ని నల్లకోటులో దాచి గొంతు చించుకోవడమే గాని తులసి లాంటి అభాగినులకి ఏం మేలు జరుగుతోంది? కమల ఉద్రేకం చూసి కామేశం మెచ్చుకున్నాడు. నిజమే కమలా, నువ్వు ఆలోచించేంత తీరుగా మిగిలిన వాళ్ళు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు మెట్రిక్ పరీక్షకి కూర్చో. ముందు ముందు తులసికి నీ అండదండలు ఎంతైనా కావాల్సి వస్తాయి. సరేలేండి, ముందు మీరు రాజుగాడి సంగతి చూడండి అన్నది. వారం రోజుల తర్వాత కామేశం రాజుని గురించి పూర్తిగా ఆరా తీసి కనుక్కుంటే ఆ కుటుంబం విజయవాడకి తరలి వెళ్ళిపోయారని, రాజుకి పెళ్ళై పెద్ద బ్రాంచికి మేనేజర్గా ఉన్నాడని వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి అర్థం చేసుకుని ఇంకా అధ్యాయాన్ని పూర్తిగా మూసేసుకున్నట్లు నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి తులసి కన్నీరు తలగడని తడిపేసింది. ఈ వారం రోజుల్లో ప్రకాశం కొంచెం బెదురుగా భయంగా ఇంటి పట్టున ఉండకుండా తప్పించుకున్నట్టు తిరిగాడు. అతను ఆ చీకట్లో రమామణి అనుకున్నాడు. తీరా చెయ్యి వేస్తే సరస్వతి అయింది. పైగా అన్నయ్య అనడం, కమల వచ్చి చూడడం, ఇంకా ఏం గొడవ జరుగుతుందని గుండెలు పీచుమంటున్నాయి. అంతకన్నా ముఖ్యమైంది సరస్వతి తనని గూర్చి ఏమనుకుంటుందో అన్న బాధ. ఇక మీదట ఈ ఇంట్లో ఎలా ఉండాలో తోచటం లేదు. సరస్వతికి ఆ ఇంట్లో ఏ మగాణ్ణి చూసినా భయమేస్తోంది. దానికి తోడు ఓ రోజు సాయంత్రం రమామణి కాలేజీ నుంచి వస్తుంటే సందు చివరన ఓ కుర్ర వెధవ, కాలేజీ నుంచే వచ్చే పడుచు పిల్ల నీ పైట కొంగు పట్టుకుంటే ఏం చేస్తావు అంటూ పాడటం మొదలుపెట్టాడు. ముందు తనను కానట్టు గబగబా ముందుకు నడిచింది. నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా అంటూ పాట మార్చాడు. ఆగి చూసింది. వాడు మానేశాడు. మళ్ళీ ముందుకు నడిచింది. అలిగితివా సఖీ ప్రియా అలుకమానవా అంటూ అందుకున్నాడు. గిర్రున వెనక్కి తిరిగి గబగబా వాడి దగ్గరికి వచ్చింది. ఇంతకీ ఆ విధవకి 12 ఏళ్ళు. 20 ఏళ్ల రమామణి వాడికి ప్రియురాలా? ఏరా చెప్పుదెబ్బలు కావాలా? ఏమిటి వెధవ పాటలు అని కసిరింది. నాకేం తెలుసునండి, వాళ్ళు పాడమంటే పాడాను అన్నాడు. పక్కనున్న దుకాణంలో నిల్చున్న 4 స్టూడెంట్లని చూపిస్తూ అటు చూసింది. వాళ్ళు చిన్నగా నవ్వుకుంటున్నారు. ఏం చేస్తుంది? దెబ్బలాడుతుందా? ఆ దుకాణం దగ్గర కాఫీ పొడుం ప్యాకెట్ కొంటున్న రాజ్యలక్ష్మమ్మ చిన్న కొడుకు అటే చూస్తున్నాడు. తల వంచుకుని చరచర ముందుకు నడిచి వెళ్ళిపోయింది. ఆ వార్త కాఫీ పొడంతో పాటు జాగ్రత్తగా మూటగట్టుకుని ఇంటికొచ్చి భార్య దగ్గర అందించాడతగాడు. ఏమో బాబు, దిక్కుమాలిన సంతైపోయింది. ఇలాంటి పొరుగున ఉంటే మన పరువు కూడా పోయేటట్టుంది. అయినా ఆ తల్లిదండ్రులకి అన్నలకి ఎంత బుద్ధి లేదో, చేసే పని చేసేసి నాలిముచ్చులా ఎలా ఉందో చూడండి. ఇలాంటి వాళ్ల వల్లే కొంపలు మునుగుతాయి అంది తులసిని ఉద్దేశించి. ఎవరి పాపం వాళ్లనే కొడుతుందే. కర్మలో ఉంటే తప్ప ఆ బుద్ధులు పుట్టవు. రాజలక్ష్మి గారు అభయమిచ్చింది కోడలికి. ఏమో అత్తయ్యా, మీ పుణ్యం పురుషార్థపు పనుల వల్లే నాకు తృప్తి అంటూ ఆ కోడలు అత్తగారి మీద భరోసా పెట్టుకుంది. 5-6 నెలల నుండి అత్తగారు గుడికెళ్ళినా పూజలు చేసినా దెబ్బలాటం మానేసింది. మూడో ఇంట్లో వాళ్ళు అసలు అనంతం గారి కుటుంబంతో మాట్లాడడం మానేశారు. ఇవన్నీ ఇలా ఉండగా అద్దె వసూలు చేసుకునేందుకు వచ్చిన సేట్ సాబుకి ఎవరు చేరవేశారో గాని ముఖం చిట్లించుకొని, ఏమండి అనంతం గారు, మీ అమ్మాయికి షాదీ ఎప్పుడైంది అని అడిగాడు. అనంతం గారు మాట్లాడలేదు. చూడండి, పెద్ద మనుషులని నమ్మి ఇల్లిచ్చాను. ఇలాంటి అలగా పనులు చేస్తే మా ఇంట్లో జాగా ఉండదు. మా పెద్దలంతా నిత్యం రామాయణం చాలీసా చదువుతారు. మా ఇళ్ళు ఎక్కడ ఉన్నా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అద్దెవాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలని మా ఉద్దేశం. మీ వల్ల మిగిలిన వాళ్ళకు కూడా చెడ్డ పేరు రాకూడదు అన్నాడు. అలాగే సేట్ సాబ్, త్వరలోనే ఇల్లు ఖాళీ చేస్తాం అనగలిగాడు. మరొక వారం తర్వాత అనంతం గారి కుటుంబం నాంపల్లి దగ్గర ఓ చిన్న ఇంట్లోకి మారిపోయింది. అందమైన డెకోలాం మెట్ల మీద బరువుగా పాదం వేస్తూ కొద్దిగా ఆయాసపడుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతోంది తులసి. ఆ రోజు కొద్దిగా పని ఎక్కువగా ఉండి త్వరగా వచ్చాడు కిరీటి. లెక్క వేస్తున్నవాడలా ఆగి తలెత్తి చూశాడు. నిండుగా భారంగా పైకెక్కుతున్న తులసి కనిపించింది. అతని మనసు జాలిగా మూలిగి మళ్ళీ వర్క్ మీదికి దృష్టి మళ్ళీపోయింది. అప్పన్న రిజిస్టర్ బుక్ తీసుకుని తులసి సీటు దగ్గరికి వచ్చాడు. ఇది అప్పన్న కొత్తగా అలవాటు చేసుకున్నాడు. సగం మెట్లెక్కేసరికి తులసి ఆయాసపడుతోంది.
మిగిలిన సగం ఎక్కి రిజిస్టర్లో సంతకం చేసి మళ్ళీ ఆ సగం దిగి సీటు దగ్గరికి వెళ్ళడం అప్పన్నకి బాధ అనిపించింది. అతనిలోని తండ్రి హృదయం ఆక్రోశించింది. తన బిడ్డని కాన్పుకు తీసుకొచ్చినప్పుడు ఎంత అపురూపంగా చూశాడో. తన భార్య మాత్రం పాపం తులసమ్మ కొలువు చేస్తూ ఇంతటి శ్రమ పడుతోందని వ్యధ చెందాడు. కనీసం రిజిస్టర్ పుస్తకమైన అందించి ఆమె శ్రమ కొంత తగ్గించాలనుకొని ఆమెను నేరుగా సీటు దగ్గరికి వెళ్ళమని తను పుస్తకం తీసుకువెళ్ళేవాడు. అమ్మా, ఇంకా మీరు సెలవు పెట్టి ఇంటికాడనే ఉండండి అమ్మా. ఇంకా ఎవరూ రాలేదని చూసి తులసికి సలహా ఇచ్చాడు అప్పన్న. తలెత్తి చూసి, తర్వాత ఇంకా 3 నెలలు కావాల్సి ఉంటుంది కదా అప్పన్న, ఇప్పుడే పెట్టేసుకుంటే ఎలా అంది. ఏమిటోనమ్మా, ప్రపంచకం అంతా మారిపోతుందంటారు కానీ అన్నయాలు ఆదర్శాలు మార్చలేరండమ్మా ఎవరు అంటూ రిజిస్టర్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆఖరికి అప్పన్న దయ కూడా పొందవలసి వస్తుందన్న మాట అనుకుని నిట్టూర్చుకుంది. ఏం బ్రతుకు నాది, ఎందుకొచ్చిన బ్రతుకు. ఆనాడే గుక్కెడు కడుపులో పాప తన్నినట్లయింది. గబాల్న తన తలంపుని తుంచేసుకుంది. ఒక్క నిమిషం పాటు కడుపులో పాప తెగ కదిలి ఆగింది. కళ్ళు మూసుకుంది తులసి. ఆ అనుభూతి ఎంత హాయిగా విచిత్రంగా ఉంది. ఏమిటో ఈ తులసి, కళ్ళు మూసుకుని జపం చేస్తున్నావా? అంబిక భుజం తట్టింది. అబ్బే అంటూ కళ్ళు తెరిచి చూసిన తులసికి అంబిక అలంకరణ కొత్తగా కనిపించింది. ఇవాళ మార్నింగ్ నాకు ఎంగేజ్మెంట్ అయిందోయ్ అని చెప్పి సిగ్గుపడుతూ కూర్చుంది. చాలా సంతోషం. ముహూర్తాలు పెట్టుకున్నారా? వచ్చే నెలలోనే. ఏవేవో చెప్తోంది అంబిక. తులసి వింటోంది హుషారుగా, చలాకీగా ఉండే అంబిక. ఏ విషయమైనా ఫ్రీగా దాపరికం లేకుండా వాగే అంబిక తన మ్యారేజీ సంగతి ఎంత గుట్టుగా దాచుకుంది. ఎంగేజ్మెంట్ అయిపోయే వరకు చెప్పలేదు. ఎంతో నెమ్మదిగా మెల్లగా మాట్లాడే తన ప్రేమాయణం మొదటి నుంచి బట్టబయలు చేసుకుంది. ఇలా ఆభాసు పాలైంది. ఎక్కడుంది లోపం అనుకుంది. అంబికలో ఆ సిగ్గు కొత్తగా అందంగా ఉంది. నిజమే, పెళ్లి కళ అంటే అంతే కదా. పెళ్ళి అనే పవిత్రమైన తంతులోనే ఉంది ఆ గొప్పదనం. మెట్ల మీద టకటకా చప్పుడు. సుభద్ర చకచక వెళ్ళి సంతకం చేసొచ్చింది. అంబికను ఓసారి తేరిపార చూసింది. ఏమిటోయ్ మహా వెలిగిపోతున్నావు అన్నట్టు ఆ బ్రహ్మంగాడి గడ్డం ఎప్పుడు పీకేశావు? సంగతి ఏదో సరిగ్గా చెప్పు. ఏం బ్రహ్మంగారి గడ్డం ఊడిందా? ఇందాక నువ్వు చూడలేదా? క్యాంటీన్ దగ్గర కాఫీ తాగుతున్నాడు. అంతేనా? మరో 10 మందికి ఆఫర్ చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి పురుడొచ్చిందట. కవల పిల్లలు ఆడా మగ గడగడా చెప్పింది. అయితే అంబిక అర్థం కానట్టు చూసింది. అదేనోయ్, భార్యామణి గర్భం దాలిస్తే శ్రీవారు గడ్డం చేసుకోరాదట. అది వాళ్ళ ఆచారం అన్నమాట. ఈ బ్రాహ్మల ఫ్యాషన్గా గడ్డం మాత్రం ఉంచుకొని చెంపలు మాత్రమే షేవ్ చేసుకునేవాడట. ఇప్పుడు అది కాస్త తీసేశాడు. ఇన్నాళ్ళు నీకు కోపం వస్తే ఆ గడ్డం పీకుతానని బెదిరించేదానివి. ఇంకెప్పుడు ఎలాగా? దిక్కుమాలిన గడ్డం పోనీ అంటూ సీటు దగ్గరికి పోతున్న అంబికను చూసి, ఏంటోయ్ చమక్ చమకమంటున్నావు, ఏమైనా విశేషమా అని అడిగింది. అంబిక ముసిముసి నవ్వులు చూసి, అమ్మ దొగ్గ, ఇంకేం, ఇంకా మీ వారి గడ్డమే పీకొచ్చులే. అన్నట్టు మీ అత్తగారికి అలాంటి ఆచారం ఉందో లేదో తెలుసుకో. లేకపోయినా మీ కోరిక కోసం మీ వారిని పెంచుకోమని ఆ తర్వాత కోపం వస్తే పీకేయ్. నోర్మూసుకో అని కసిరింది అంబిక. ఆ రోజు లంచ్ అవర్లో అందరికీ స్వీట్లు తెప్పించిచ్చింది. అసలు క్యాంటీన్కే తీసుకెళ్ళి ఇప్పిద్దామనుకుంది. కానీ తులసిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తమ రూమ్లోకే తెప్పించింది. స్వరాజ్యం, రజనీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. స్వీట్లు తింటోందన్న మాటే గాని తులసికి మనసంతా ఏదోలా అంతమందిలో తనొక్కర్తి వెలివేసినట్లు గిల్టీగా ఫీల్ అయింది. ఉన్నట్టుండి కడుపులో తిప్పినట్లయింది. గబాల్న లేచి బాత్రూంలోకి వెళ్ళి సింక్లో వాంతి చేసుకుంది. అదేమిటి తులసి, ఏమైంది? రోజీ వెనకాలే వచ్చి పట్టుకుంది. రోజీ నాకేమిటోగా అవుతోంది. కడుపులో అంతా కదులుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్లు. నేను చెప్పలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోవాలి. ఆటో పిలు అంటూ తెగ ఆయాసపడి రోజీ భుజం మీద తల వాల్చేసింది. అంబిక, సుభద్ర కూడా వచ్చి మెల్లగా తులసిని పొదివి పట్టుకొని రూమ్లోకి తీసుకొచ్చారు. అప్పన్నతో విషయం చెప్పి అటు ఆఫీసర్ గారికి చెప్పి ఆటో తెప్పించారు. రోజీ పర్మిషన్ తీసుకుని తులసితో పాటు మెట్లు దిగి హాల్లో నుంచి నడిపిస్తుంటే మొత్తం ఆఫీస్ స్టాఫ్ అంతా పని మానేసి చూస్తూ ఉండిపోయారు. పై అంతస్తులో ఆడపిల్లలు, మెట్ల మీద ఆఫీసర్ గారు, వరండాలో అప్పన్న అంతా చూస్తున్నారు. ఆ రోజు ఆ ఘడియ ఆఫీసు చరిత్రలో సరికొత్త పేజీని చేర్చింది. పురిటి నొప్పులు ఆసన్నమయ్యే వరకు ఆఫీస్కొచ్చి పనిచేస్తూ 50 మంది మగవాళ్ల మధ్య నుంచి బయటికి వెళ్తున్న తులసిని ఆఫీసర్ ఆర్ద్రహృదయంతో చూడగలిగాడు. పెళ్ళైన స్త్రీకి ఆఫీస్ రూల్స్ ప్రకారం మెటర్నిటీ లీవ్ ఉంది.
తులసికి పెళ్లి కాలేదు. అయినా ఆమెకి మెటర్నిటీ లీవ్ కావాలి. డెలివరీ తర్వాత తీసుకోవాలి, ముందు ఉండదు. తులసి డెలివరీ తర్వాత తీసుకొని టానిక్లు అవి తీసుకుంటూ పాపని అతి జాగ్రత్తగా చూసుకోవాలనుకుంది. పోనీ లాస్ ఆఫ్ పే మీద లీవ్ తీసుకుందామంటే ఆ కంపెనీలో ఆ పద్ధతి లేదు. అందుకని 9వ నెల వచ్చాక కొన్నాళ్ల వరకు లీవ్ తీసుకుందామనుకుంది. కానీ 9 వచ్చాక 4 రోజులకే అలసట చేత పెయిన్స్ మొదలయ్యాయి. అంతమంది మధ్య నుండి వెళ్తున్న తులసికి బాహ్య స్పృహే తెలియటం లేదు. కానీ ప్రతి ఎంప్లాయీ చిత్రమైన స్పందనకి గురయ్యాడు. కొన్ని సెకండ్లే అయినా ఆంతర్యాలు కరిగిపోయాయి. అందరికీ వెక్కిరింపులు హేళనలు చేస్తున్నవారు సైతం కారుణ్యంతో చూశారు. ఆఫీసర్ గారు ఏదో భరించలేనట్లు తల వెదిలించుకున్నారు. చేతులు వెనక్కి కట్టుకొని ఆఫీస్ అంతా కలేజూసి ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా తల పంకించి గబగబా పైకి వెళ్ళిపోయారు. కంగ్రాచ్యులేషన్స్ తులసి, వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ మెత్తగా నవ్వుతూ చెప్పింది డాక్టరమ్మ. క్యార్మని ఏడుస్తోంది పక్క టేబుల్ మీద. పాపం నర్సులు పాపను శుభ్రం చేస్తున్నారు, వెయిట్ చూస్తున్నారు. థ్యాంక్స్ డాక్టర్ అంది తులసి. ఆ ఏడుపు అతి శ్రద్ధగా వింటోంది తులసి. అమ్మా అమ్మా, నువ్వెంత మంచిదానివమ్మా, నా కోసం నువ్వెంత కష్టపడ్డావమ్మా, ఎన్నెన్ని మాటలు ఎన్ని అవమానాలు భరించావమ్మా. నేనిప్పుడు నీకు తోడుంటాను. నీలాంటి మాతృమూర్తిని లోకానికంతటికీ గర్వంగా చూపించుకుంటాను. నిజమైన తల్లివి నువ్వే అని నిరూపిస్తాను. ఏ తులసి, వింటున్నావా నీకు చెప్తున్నదంతా? డాక్టర్ తులసి టేబుల్ దగ్గర నిలబడి కుదిపి చెప్తోంది. పాప ఏడ్పులోనే డాక్టరమ్మ చెప్తున్నదంతా అన్వయించుకొని పాప చిన్నారి మనసుకి అప్పుడే భాష్యం చెప్పుకుంటోంది తులసి. తులసి, నిజంగా నిన్ను చూసి గర్వపడుతున్నానమ్మా. ఆనాడు నువ్వు ఎదిరించి వారించకపోతే ఈనాడు ఈ చిన్నారి ఎక్కడుండేది? ఇన్ని కేసులు చూశాను కానీ నీలాంటి ఆత్మస్థైర్యం గల పిల్లని చూడలేదు. నీది గొప్ప మాతృహృదయం. మీ పాప ఎంత బాగుందో తెలుసా? ముమ్మూర్తులా నీలాగే ఉంది. ఇంకా హాయిగా రెస్ట్ తీసుకో. ఇన్నాళ్ళు నువ్వు పడిన శ్రమకి ఫలితం దక్కింది. ఓకే, నీకు స్పెషల్ వార్డ్ ఇస్తున్నాం, మరి నేను వెళ్ళిరానా అంటూ తులసి తలనిమిరి నర్సులకి చెప్పి వెళ్ళిపోయింది డాక్టరమ్మ. తల తిప్పి పాపని చూసింది తులసి. పాప బొడ్డుకు ప్లాస్టర్ అంటిస్తోంది నర్సు. మరొక నర్సు వచ్చి తనకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంతలో తలుపు తోసుకొని మరొక నర్సు లోపలికి వచ్చింది. తులసిని చూసి గుర్తుపట్టింది. నేను గుర్తున్నానా అని పలకరించి, 3 ఏళ్ల క్రితం మీ వదిన కాన్పప్పుడు నేనే కదా లేబర్ రూమ్లో ఉన్నాను అని అడిగింది. గుర్తుంది అన్నది తులసి. నాకు మీ వదిన అంతా చెప్పారు. నిజంగా నువ్వెంత గుణవంతురాలివమ్మా. పెండ్లి అయినా కానీ పిల్లలొద్దని జాగ్రత్త పడుతున్నారు ఈ రోజుల్లో. నువ్వు నీ పాప కోసం నీ జీవితమే త్యాగం చేసుకున్నావు అంటూనే పాప దగ్గరికి వెళ్ళెత్తుకుని, పాప, మీ అమ్మ చాలా మంచిదమ్మా, నువ్వెప్పుడూ ఏడ్పించకు అని మృదువుగా బుగ్గనిమిరి తొట్టిలో పడుకోబెట్టేసింది. వస్తా, అవతల ఆపరేషన్ కేసుంది అంటూ గబగబా వెళ్ళిపోయింది. స్ట్రెచర్ మీద జాగ్రత్తగా ఎక్కించి తులసిని స్పెషల్ వార్డులో పడుకోబెట్టారు. పాపని పక్కనే తొట్టిలో పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తులసి, ఎలా ఉందమ్మా? రుక్మిణమ్మ మంచం మీద కూర్చుంది. అమ్మా, చాలా బాగుందమ్మా. నా కోసం మీరంతా ఇన్నాళ్ళు అందరితో అన్ని అవమానాలు భరించారు. నన్ను క్షమించమ్మా. ఇంకా ఎప్పుడు ఎవ్వరికీ నా వల్ల కష్టం రానియను. చెల్లెళ్ల భవిష్యత్తుకు అడ్డురానమ్మా. పాప కొంచెం పెద్దదవగానే ఏ సెంటర్కో వెళ్ళిపోతానమ్మా. తులసి, నువ్వు ఇంక మాట్లాడకు అంటూ పక్కనే ఉన్న కమల చటుక్కున ముందుకొచ్చింది. నేను మీ అన్నయ్య నిర్ణయం చేసుకున్నాం. నువ్వు మాతోటే ఉండాలి. భర్త వదిలేస్తే అన్నయ్య వదిన ఆదరించరా? అలాగే నువ్వు మా దగ్గరే ఉంటావు. మనం వేరే ఇల్లు తీసుకుని ఉందాం. రమకి సరసుకి వివాహాలకి ఏ అభ్యంతరము కలగకూడదని ఈ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం అంది తులసి చెయ్యి ఆప్యాయంగా రిమురుతూ. అమ్మ, నిజమా అన్నట్టు తల్లి వైపు చూసింది. నిజమేనమ్మా, అన్నయ్య నిన్ననే అంతా చెప్పాడు. అదే మంచిదని అనుకుంటున్నాం అంది రుక్మిణమ్మ. తులసి వదిన వైపు చూసింది. ఎందుకమ్మా అంత ఆరాధన? మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది ఈ ఆరాధన కాదు తులసి, ఆత్మీయత, ప్రేమ, అనుబంధాలు. సరేలే కానీ నేను రేపు ఆపరేషన్ చేయించుకుని ఈ రూమ్లోనే మరొక మంచం వేయించుకొని నీకు తోడుండాలనుకుంటున్నాను. దానికి ఏమంటావో చెప్పు అని నవ్వింది. తులసి నవ్వింది. ఏమంటాను? కుటుంబ శ్రేయస్సు పాటించే ఆదర్శ గృహిణివి అంటాను. గొప్ప బిరుదే. ఇందులో మీ అన్నయ్య స్వార్థం కూడా ఉందమ్మా. ఆపరేషన్ చేయించుకుంటే ఇంక్రిమెంట్ వస్తుందట. కష్టం నాది, ఫలితం ఆయనకి. చూసావా స్వార్థం? అలా జరగనీయను కమల. ఆ వచ్చే ఇంక్రిమెంటు ప్రతి నెల పిల్లల కోసం బ్యాంక్లో వేయిస్తాను. నిజానికి ఇవన్నీ వాళ్ళ క్షేమం కోసమే కదా అన్నారు రుక్మిణమ్మ. నిజమే అత్తయ్య, ఆ పని చేయించండి సంతోషంగా అంది కమల.
అమ్మ ఎంత లోతుగా ఆలోచించింది అని తులసికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఇంతలో పాప ఎందుకో ఏడ్చేసరికి అంతా అటు చూశారు. ఇక మీదట నా సంగతి పట్టించుకోండి అన్నట్లుగా ఏడ్చి మళ్ళీ ఊరుకుంది. నవ్వుకున్నారు ముగ్గురు. మర్నాడు రోజీ, సుభద్ర వచ్చి చూశారు. అప్పటికే కమల పక్క బెడ్ మీద పడుకునుంది. వదినకి వాళ్ళిద్దరినీ పరిచయం చేసి వదిన సంగతి చెప్పింది. పాపను చూసి కాసేపుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీస్లో ఆచారి ముందే అడిగాడు, సిస్టరమ్మ ఆవిడికి ఏం పిల్ల? ఎందుకు బ్రదరు, ప్రజెంటేషన్ కొంటావా? ఆడపిల్ల, ఓ చక్కని గొలుసు చేయించకూడదు? బాగుంది, మధ్యలో నేను చేయించడం ఏమిటి? ఆచార్ నవ్వాడు. మరెందుకు వివరాలు? విని ఆనందించడానికా, అపహాస్యం చేయడానికా? విసుక్కుంది. ఇదిగో రోజమ్మ, నువ్వు అనవసరంగా విసుక్కోగాని ఎవరి పోలికలో ఉంది పిల్ల? సగం మనిషి సగం మృగం. బహుశా ఈ యుగానికి అవతారమేమో. పురాణాలు నాకు తెలియవు, కానీ మీరంతా చెప్తుంటారు కదా, నరసింహ అవతారమో ఏదో. అలాగే మనుషుల్లో ఉండే పశువుల్ని చంపడానికి పుట్టింది. కోపంగా చూసింది. అబ్బబ్బా, సిస్టర్ అమ్మ ఈ మధ్య కస్సుబుస్సులాడుతోంది. పద పోదాం గురు అనేసి మిత్రులిద్దరూ జారుకున్నారు. కిరీటి నోరు విప్పి అడగలేదు, కానీ తెలుసుకున్నాడు. తులసి కులాసాగా ఉందని తెలుసుకున్నాడు. పోనీ పాపం అనుకుని సంతోషించాడు. ఈ 2 నెలల్లో ఆఫీస్లో చాలా మార్పులు జరిగాయి. పై అంతస్తు మీద రూమ్లో కూర్చునే ఆఫీసర్ గారు హాలు వెనుకగా ఉన్న రూమ్కి మారాడు. వారి రూమ్కి తలుపు పక్కనే గోడకు ఒక పెద్ద గాజు పలక అమర్చబడింది. అందులో నుంచి వారు చూస్తే హాల్లో ఉన్న 50 మంది ఆయనకి కనిపిస్తూనే ఉంటారు. రిజిస్టర్ బుక్ దాని పక్కనే టేబుల్ మీద ఉంటుంది. ఎవరెప్పుడొచ్చింది, సంతకం చేస్తున్నది స్వయంగా ఆఫీసర్ గారే చూడగలరు. హాల్లో పని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళెవరో, కులాసారాయుళ్ళెవరో ఆయనకి తెలిసిపోతూ ఉంటుంది. అయ్య బాబోయ్ గురు, ఇంక మన పాని ఖాళీ. ఇదంతా ఆ విధవరాజుగాడి వల్లే అంటూ తెగ గించుకున్నారు. ఆచారి వర్మకి బ్రహ్మానికి కూడా ఇరుకున పడినట్లయింది. పరిగెత్తుతున్న గుర్రాల్ని కళ్ళాలతో బిగించినట్లయింది. అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే ఆఫీస్లో ఎవరూ కొత్తగా చేరినా, లీవ్ తీసుకుంటున్నా మిగిలిన అందరికీ ఆ విషయం తెలియజేసేలాగా చిన్న బోర్డు పైన రాసి ఆఫీసర్ రూమ్ పక్కనే పెళ్తున్నారు. అంబిక పెళ్లికి అంతా వెళ్ళకపోయినా కొందరు వెళ్ళారు. రోజులు తిరిగిపోతున్నాయి. ఆఫీస్లో కొందరు సంతోషించిన త్రిమూర్తులు మాత్రం మహా దుఃఖపడుతున్నారు. ఆ రోజు తులసి మళ్ళీ ఆఫీస్కి వచ్చింది. బోర్డులో తులసి లీవ్లో ఉన్న పేరు చెరిపేశాడు అప్పన్న. కొత్తగా చేరిన ఒక టైపిస్ట్ని పిలిచి తులసికి పరిచయం చేశారు ఆఫీసర్ గారు. పైకి వెళ్ళాక రోజు చెప్పింది, ఇప్పుడు ఆఫీస్ చాలా మారిపోయిందని. అంబిక, నువ్వేనా అని ఆశ్చర్యపోయింది తులసి. ఆహా, అక్షరాల అంతా నేనే. అంబికాదేవే. పెళ్ళయ్యాక శ్రీవారి కోరికపై చిక్కింది. చూడ ముచ్చటగా ఉంది కదోయ్ అంది సుభద్ర. అంబిక ముసిముసిగా నవ్వింది. నీకు మరో విషయం చెప్పాలోయ్ తులసి. మన స్వరాజ్యలక్ష్మి గారు వారి శ్రీవారితో డైవోర్స్ తీసుకున్న సందర్భంలో కిందటి వారంలో 2 రోజులు సెలవు తీసుకున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారు స్వయంగా మా నాన్నగారితో చెప్పగా నేను విన్నాను. అండ్ మా నాన్నగారు లాయర్ గారి ఫ్రెండ్ గనక వారింటికెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడికి వీళ్ళ నాన్న రావడం, మా నాన్నగారితో పరిచయం చేసుకుని వివరాలన్నీ చెప్పడం జరిగింది. సో స్వరాజ్యాన్ని మనమంతా అభినందించాలి. భర్త ప్రవర్తన బాగులేదని, అతనితో కలిసి ఉండటం తనకిష్టం లేదని కేసు పెట్టి నెగ్గిన యువతి. ఈ మాత్రం స్వతంత్ర భావాలున్నాయని నేనెప్పుడూ అనుకోలేదు అని చెప్పింది రోజీ. తులసి తెల్లబోయింది. స్వరాజ్యం అంత పని చేయగలిగిందా అని. మరి కాసేపటికి స్వరాజ్యం రానే వచ్చింది. యథావిధిగా పూలు, పాను, కాళ్ళకి పసుపు, కళ్ళ కాటుక, హై హీల్స్, సెంటు వాసన. ఓహ్ తులసి వచ్చావా అంటూ పలకరించి మళ్ళీ తన సీట్లో కూర్చుండిపోయింది. ఏం మార్పు లేదు. ఎంత చిత్రమైన పిల్ల అనుకుంది తులసి. ఈ 2 నెలల్లో తన సీటు మీద పనంతా పేరుకుపోకుండా కొంత కిరీటి గారు, కొంత మరొకరు చేసి పెట్టేవారని తెలుసుకుని ఆ కిరీటి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంది. వారం రోజులు గడిచిపోయాయి. ఎప్పటికప్పుడే తర్వాత చెప్దాంలే అనుకుంటూ మిన్నకుండిపోయింది. ఆ రోజు బస్టాండ్లో ఎవరూ లేరు. కిరీటి మాత్రం ఉన్నారు. బెదురుగా తొట్రుపాటుగా 2 అడుగులు ముందుకు వేసి, థ్యాంక్స్ అండి, మీరు నా వర్క్ అంతా చూసేవారట అంది. ఎలాగో తల తిప్పి చూశాడు కిరీటి. సాదా వాయిల్ చీరలో నిండుగా కొంగు కప్పుకొని అతి నిరాడంబరంగా నిర్వికారంగా నిల్చుని ఉంది తులసి. ఎందుకండి, ఎవరైనా చేస్తారా మాత్రం అన్నాక ఒక్క మాట ఏమనుకోకండి, పాప బాగుందా అని అడిగాడు. అతని వైపు క్షణం చూసి తల వంచుకుంది. సారీ, నేను మిమ్మల్ని నొప్పించానేమో. తలెత్తి చూసింది. లేదు, కానీ పాపని గురించి అడిగిన మగవారు మీరే. బాగుంది. తర్వాత బస్సు రావడంతో తులసి వెళ్ళిపోయింది. మరో 2 నెలల తర్వాత ఆఫీస్ ఆవరణలోనే పాప కులాసాగా ఉందండి
అని కిరీటి అడుగుతుంటే విస్మయంగా సంశయంగా చూసింది. ఏమిటి? ఓహ్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారా? సారీ అన్నాడు తడబడినట్లయి. అబ్బే కాదు కాదు, పాప కులాసాగానే ఉంది అనేసింది. చాలా సంతోషం, వస్తా అనేసి గేటు వైపుగా వెళ్ళిపోయాడు. తులసి అటే చూసింది కొద్దిసేపు. పాపని అంత గుర్తుగా అడిగేవాళ్ళు తన తోటి ఆడపిల్లలే తప్ప మగవాళ్ళెవ్వరూ అడగరు. అసలు ఈ మధ్య ఆఫీస్లో జోకులు వాగుళ్ళు తగ్గిపోయాయి. తను కూడా చాలా ముభావంగా ముక్తసరిగా ఆఫీస్ వర్క్ తప్ప మరో ప్రోగ్రాముల్లో పాల్గొనకుండా గడిపేస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు తులసి కొంచెం ఉత్సాహంగా సంతోషంగా కనిపిస్తోంది. కిరీటి చూశాడు. 5 నిమిషాలు ఆలోచించాడు. పెదవుల మీద లీలగా చిరునవ్వు మెరిసింది. లంచ్ అవర్లో డైరీ తిరిగేసి చూశాడు. సాయంత్రం ఆఫీస్ వదిలాక క్యాంటీన్ వైపు వెళ్ళి చాక్లెట్ల డబ్బా కొన్నాడు. అప్పటికే తులసి మిగతా వాళ్లతో కలిసి గేటు దాకా వెళ్ళిపోయింది. తులసి గారు పరిగెత్తినట్టు నడిచి వెళ్ళి పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఇది పాపకివ్వండి, ఇవాళ పాప బర్త్డే కదా. చాక్లెట్ల డబ్బా అందించాడు. అరే నిజమా? నాకు చెప్పలేదేం తులసి? రోజీ కోపంగా అడిగింది. పక్కనున్న సుభద్ర కూడా నొచ్చుకుంది. అబ్బే, నేనెవ్వరికీ చెప్పలేదు. తులసి విచిత్రంగా చూసింది కిరీటి వైపు. నిజమే రోజీ గారు, తులసి గారు ఎవరికీ చెప్పి ఉండరు. కానీ పాప ఇవాల్టికి సరిగ్గా సంవత్సరం క్రితమే పుట్టింది. అందుకని ఈ చిన్ని ప్రజెంటేషన్ ఇద్దామనిపించింది. తీసుకోండి. నవ్వుతూ అంటున్న కిరీటిని మెచ్చుకున్నట్టు చూసింది రోజీ. కిరీటి గారు, మా తులసి తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత బాగా జ్ఞాపకం ఉంచుకొని మీరే ఇస్తున్నారు, మాకు కూడా గుర్తులేదు అంది. ఏమిటో ఈ తులసి, మరీ ఇంత నిర్జీవంగా తయారవుతున్నావు? నీకేమీ అక్కర్లేదనుకుంటే సరే పోనీ, చిన్న పాపకి మొదటి బర్త్డే కూడా చేయవా? ఇలా నువ్వుంటే ఇంకా పాప ఎలా పెరుగుతుంది అంటూ కసిరింది. మరో 4 చివాట్లు అంబిక కూడా పెట్టేసింది. లేదు రోజీ, ఇంట్లో మా వదిన ఏదో తనకు తోచినట్టు చేస్తోంది. నాకై నేను ఏమీ చెయ్యలేను నిస్పృహగా అంది. అలా అనకూడదు తులసి గారు. ఈ చిన్ని చిన్ని ఆనందాలకి యాక్టివిటీస్కి పాపను దూరంగా ఉంచడం ధర్మం కాదు బాధపడుతూ అన్నాడు కిరీటి. ఏమిటో ఈ తులసి, బొత్తిగా ఇంత డల్గా తయారయ్యావు. ఏ రోజీ, మనం ఇప్పుడు తనతో వాళ్ళింటికి వెళ్దాం నడు అంటే నడు అనుకుంటూ సుభద్ర రోజీ వాళ్ళకి వాళ్లే సిద్ధపడి, రండి కిరీటి గారు, మనం ఎంకరేజ్ చేయకపోతే ఈ తులసి ఓ రాయిలా యంత్రంలా తయారై పాపని కూడా ముద్దులా చేస్తుంది అంటూ మరింక తులసితో ప్రమేయం లేకుండా వాళ్లల్లో వాళ్లే ఏవేవో చెప్పేసుకుని కిరీటిని కూడా బలవంతం చేసి, ఆ చాక్లెట్ల టిన్సు మీరే స్వయంగా పాపకివ్వండి, పదండి అని ముందుకు సాగారు. చేసేది లేక తులసి నీరసంగా కదిలింది. నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినదు. మీరంతా వచ్చారు, సంతోషం, కూర్చోండి. కమల చాలా ఆనందంగా పాపని వాళ్ళకు అందించింది. బొద్దుగా చిన్న చిన్న కళ్ళతో నల్లని జుట్టుతో గులాబీ రంగు నైలెక్స్ గౌను, కాళ్ళకి పట్టా గొలుసులు. పాప చాలా ముద్దుగా ఉంది. రోజు ఎత్తుకుని ఎగరేస్తూ ఉంటే కిరీటి తన ప్రజెంటేషన్ అందించాడు. చక్కగా 2 చేతుల మధ్య దాన్ని పట్టుకుని గుండెలకి హత్తుకుంది పాప. కమల గబగబా లోపలికి వెళ్ళి కాఫీ పెట్టింది. తను పొద్దున చేసిన పులిహోరనే ప్లేట్లలోకి సర్ది అరటిపళ్ళు పెట్టి తీసుకునొచ్చింది. అప్పటికి తులసి చిరునవ్వుతో లేచి అందరికీ మంచినీళ్లు పట్టుకొచ్చింది. ఎన్నాళ్లకో మళ్ళీ తులసి నవ్వుతూ సంబరంగా తిరుగుతూ ఉంటే కమల కళ్ళు జాలితో చెమ్మగిల్లాయి. బాబూ, చెల్లి పాపతో పాటు చాక్లెట్లు పంచుకొని తింటుంటే తులసి అటే చూస్తోంది. ఆ కళ్ళల్లో ఎంత ఉత్సాహం! పాప ఆనందం చూస్తే ఆమెకెంతో ఊరట. ఆ చిన్నారి కేరింతలు వింటుంటే మంచు తుంపర్లు పడినట్టు పులకిస్తోంది. అక్కడ కూర్చున్న అరగంట సేపట్లో తులసిని దీక్షగా చూశాడు కిరీటి. మరి కాసేపటికి కామేశం వచ్చాడు. ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళంతా తులసి కొలీగ్స్ అని, పాప బర్త్డే సందర్భంగా వాళ్లకై వాళ్లే వచ్చారని కమల ద్వారా తెలుసుకున్నాక వాళ్ళందరికీ నమస్కారం చేసి తన సంతోషం వ్యక్తం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎంత వద్దంటున్నా వినక రోజీ, అంబిక, సుభద్ర పాప చేతిలో 25 రూపాయలు పెట్టి, మా ముగ్గురి తరపున ఓ మంచి గౌను కొను, ఇక మీదట పాప విషయంలో నిర్లక్ష్యం చూపావంటే ఊరుకోమని కూడా చెప్పారు. వెళ్ళిపోతున్న వాళ్ల వైపు సౌహార్దత నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది తులసి. కిరీటిది ఎంత మంచి మనసు! ఆ రాత్రి కిరీటి ఆరుబయట కుర్చీ వేసుకుని కూర్చున్నప్పుడు అన్నగారు అప్పటి వరకు రాస్తున్న ఉత్తరాలు తలంపుకొచ్చాయి. ఆఖరుగా రాసిన ఉత్తరంలో తను గనక వారం రోజుల్లో బయలుదేరి పిల్లని చూడటానికి రాకపోతే ఇక ఊరుకోనని, తాను వదిన పిల్లలతో సహా బయలుదేరొస్తున్నామని గట్టిగా హెచ్చరించాడు. అది అలా ఉండగా భద్రయ్య గారు గత 6 నెలల నుంచి ఒకటే వేపుకు తింటున్నాడు తన తమ్ముడి కూతుర్ని చేసుకోమని. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు దిగబడితే ఈ ఇంటి వాళ్లతో యుద్ధం చేసుకోవాల్సిందే.
అయినా నా వివాహం నేను నిర్ణయించుకుంటాను. వీళ్ళకెందుకు కట్నాల ఆశ? అన్నయ్యకి కట్నం ఇయ్యక్కర్లేకుండా అల్లుణ్ణి కొట్టేయాలన్న తపన భద్రయ్య గారిది. తనకి పిల్ల నచ్చక్కర్లేదా? కుర్చీలో వెనక్కి జార్లబడి కూర్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. పల్చటి మబ్బుతెర చాటున దాక్కున్నాడు చంద్రుడు. ఆ తారకల్ని అలా చూస్తుంటే తార గుర్తుకొస్తోంది. పాపం లోకం కోసం భయపడి ఆత్మార్పణ చేసుకుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని రామం కూడా మధ్యలోనే ముంచేసుకున్నాడు. ప్రేమికులంతా అంతేనా? తులసి ఎంత సహనశీలి. అవివాహితురాలైన నిండు గర్భంతో ఆఫీస్కి ఎలా వచ్చేది? పాప మీది తీపితో ఇక ముందు జీవితమంతా యోగినిలా గడిపేస్తుందా? కాక ఎవరు ఆదరిస్తారు? వేలంపాటలో అమ్ముడుపోతున్న పురుష పొంగువలు మాతృమూర్తి అయిన తులసిని అనుగ్రహిస్తారా? ప్రేమించిన వారే ముఖం చాటు చేసి గడ్డి కరిచేటప్పుడు ఎక్కడో వాడు రాజులాగే బ్రతకొచ్చును. ఈమె మాత్రం అభాగినై బ్రతుకంతా కుళ్ళిపోతూ జీవోత్సవంలా మోడులా బ్రతకాలా? ఆ మోడు ఇక చిగురించదా? ఎందుకు చిగర్చదు? బీటలు బారిన భూమి సైతం సాగు చేసి సస్యశ్యామలం చేయగల మానవుడు తోటి మనిషి నిరాశ నిస్పృహల్లో మునిగిపోతుంటే రవ్వంత చేయూతనిచ్చి హృదయంలో దాగిన ప్రేమజల్లు కురిపించి ఆ నిస్తేజతని పోగొట్టి చైతన్యవంతం చేయలేడా? అభ్యుదయాలు, ఆదర్శాలు, ప్రగతి పదానికి ప్రబోధనలు, ఉపన్యాసాలు, చర్చా వేదికలు చేసే వీరులు, నాయకులు ఉన్నారు. గుడులు కట్టించి గోపురాలు చేయించి పూజలు, నోములు, వ్రతాలు, దానధర్మాలు చేసే పుణ్యాత్ములు, పురుషార్థులు ఉన్నారు. కానీ గుప్పెడు ప్రేమ దానం చేయగల వారెవరు లేరా? కళ్ళు మూసుకున్న కిరీటికి ఓ రూపం గోచరించింది. తెల్లని మేలి ముసుగులో సమాధి గోడల మధ్య పాలిపోయిన పెదవుల మీద పేలవమైన దరహాసం అతికించుకున్న ఓ నీరస రూపం చేతులు జోడించి దోసిలి పట్టుకున్నట్లు నించుంది. గబాల్న కళ్ళు తెరిచాడు. మనోనిశ్చయాన్ని స్థిరం చేసుకుని గాఢంగా గుండెల నిండుగా గాలి పీల్చుకొని మెల్లమెల్లగా ఆ గాలి వదిలాడు. ఎంతో తేలిగ్గా హాయిగా అనిపించింది. ఏమిటి కిరీటి గారు, ఏమిటి మీరనేది? నాకు అర్థం కాలేదు. కామేశం విభ్రాంతితో తికమకపడిపోయాడు. మీరు నిదానంగా కూర్చొని అర్థం చేసుకోండి. కంగారు పడకండి కామేశం గారు. నా ఇంటి పరిస్థితులన్నీ మీకు చెప్పాను. మీకు నా ఉద్దేశం తెలియజేశాను. మీరు నెమ్మదిగా తులసి గారిని సంప్రదించి వారి సమ్మతి తెలియజేస్తే ఆనందిస్తాను. ఏమిటో నాకు అయోమయంగా ఉంది. నేను వింటున్నది నిజమా లేక కలగంటున్నానా? నిజమే వింటున్నారు. మీకు అయోమయంగా అనిపించడంలో అసహజమేమీ లేదు. మన సమాజ దౌర్భాగ్యం అలాంటిది. మూఢనమ్మకాలు, పనికిమాలిన రూల్సు వేళ్లు పాతుకుపోయిన సమాజంలో ఉన్నాయి. ఒక్కసారిగా ఆ వేళ్లు తెగిపోతే అయోమయ అవస్థే కలుగుతుంది భావితరానికి. అభ్యుదయ వారధి మనతరంలోనే మొదలవ్వాలి. స్వార్థం, దురాశ, కుతంత్రం గట్లు తెంచుకొని ప్రవాహంలా ముంచుకుపోతున్న కాలమిది. ఆ ప్రవాహపు సుడిగుండంలో మోసపోయిన అమాయకులు, నిజాయితీ నమ్ముకున్న నిస్వార్థపరులు నిలువునా మునిగిపోతున్నారు. గట్టు మీద కూర్చుని గొంతు చించుకునే ఉపన్యాసాలు కాదు ఇప్పుడు కావాల్సింది. ఆ గట్టు మీద నుంచి ఈ గట్టుకు నిశ్చింతగా సురక్షితంగా దాటగల వంతెన నిర్మించాలి. సరళకి, సమతకి పిలుపులిస్తూ నడుం కట్టాలి. గొంతు గురగురల్లో, పుస్తకాల రెప్రపల్లో మాత్రమే ఆదర్శవాదులు దోబూచులాడటం కాదు, ఆచరణలో, నిత్య జీవితంలో ప్రత్యక్ష సాక్షిగా నిలవాలి. కామేశం గారు, నా సంకల్పాన్ని వమ్ము కానీయకండి. తులసి గారు బహుశా 10 మందికి జడిసి ఒప్పుకోరేమో. అన్నగారైన మీరు, తల్లిదండ్రులైన మీ పెద్దలు ఆమెకి నచ్చజెప్పండి. ధైర్యంతో చేయూతనివ్వండి. ఇంతవరకు మీరు ఆమెకి సహృదయంతో సహకరించారు. ఇప్పుడు కూడా ప్రోత్సహించి ఆమెతో పాటు పాప భవితవ్యానికి కూడా సురక్షితమైన బాట వేయండి. కిరీటి గారు, ఇంకా మీరు చెప్పాలా? ఇన్నాళ్ల నా జీవితంలో కబుర్ల పోగుల్నే చూశాను కానీ ఏ కాంతిపుంజాన్ని కనలేదు. రాజు కోసం ఆరాలు తీసి విసిగిపోయాను కానీ మరొక మనసున్న మనిషి ఉంటాడని ఆశించలేదు. తులసి కోసం మేము ఇక్కడ వేరే ఇల్లు తీసుకొని మిగిలిన చెల్లెళ్ల జీవితాలు తెలుసు నాకు రోజీ అంతా చెప్పారు. కానీ ఈ విధంగా చేస్తే మానసికంగా ఆవిడ్ని జైల్లో బంధించినట్లే, వెలివేసి అజ్ఞాతవాసం చేయిస్తున్నట్లే. కిరీటి వైపు బాధగా చూశాడు కామేశం. ఏం చెయ్యను? మరొక ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా తులసిని తీసుకెళ్ళడానికి వీలు కాదు కదా. మనమెంత సభ్యత పాటించాలనుకున్నా ఎదుటివాళ్లు 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతారు. అందుకని మేమిలా వేరుగా ఉండాల్సి వచ్చింది. వద్దు, ఇక మీదట తులసి గారు సభ్య సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేద్దాం.
కిరీటి చెప్తుంటే కామేశం గాలిలో తేలిపోతున్నట్లు దేవగానం వింటున్నట్లు పరవశించిపోయాడు. ఆగమేఘాల మీద ఇంటికి చేరి కమలకి చెప్పే వరకు తట్టుకోలేకపోయాడు. కామేశంలాగే కమల కూడా నమ్మలేకపోయింది. గదిలో తులసి స్థాణువైపోయింది. తల దిమ్మెక్కిపోయింది. కిరీటి గారి నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎలా? తను ఒక బిడ్డ తల్లి. ఆ తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆ సంగతి తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పారు? నా మీద జాల, దయ? వద్దు వద్దు, నేనది భరించలేను అనుకుని తల పట్టుకొని కూర్చుంది. మరొక గంటలోనే అనంతం గారిని, రుక్మిణమ్మ గారిని తీసుకొచ్చాడు కామేశం. విషయం విని ఆ తల్లిదండ్రులు కూడా నిర్ఘాంతపోయారు. తేరుకున్నాక తులసికి నచ్చచెప్పడానికి ఒక రోజంతా నానా తంటాలు పడ్డారు. 2 రాత్రులు కంటి మీద రెప్పవాల్చకుండా సుదీర్ఘమైన మానసిక సంచలన అనంతరం తులసి మౌనంగా తల ఊపింది. 2 రోజులు తులసి ఆఫీస్కి వెళ్ళలేదు. 3వ నాడు కిరీటి వచ్చినప్పుడు కమల ముప్పిరిగొన్న సంతోషంతో, కిరీటి గారు, తులసిని నేను ఆడపడుచులా చూసుకోలేదు, చెల్లెల్లా భావించాను. అందుకే అహర్నిశలు ఆమె జీవిత గమనం సవ్యంగా సాగాలని తాపత్రయపడుతున్నాను. తల్లిగా, అక్కగా, వదినగా ఎన్ని కోణాల నుంచో ఆదరణ, ఆప్యాయత అందించగలుగుతున్నాను. కానీ ఇప్పుడు మీరు అందించబోయే ప్రేమ నేను ఇవ్వలేను కదా. బ్రతికి ఉన్నంతకాలం కంట్లో పాపగా చూసుకోగలనేమో కానీ భర్తగా కన్నుల్లో దీపాలు వెలిగించలేను కదా. ఆ పుణ్యం మీకే దక్కుతుంది. ఈ ప్రేమ భిక్ష వేసిన ఘనత మీదే. నేను ఎక్కువగా చదువుకోలేదు, కానీ చదువుకుంటే మాత్రం చరిత్ర పుస్తకాల్లో రాజ్యాలేనిన చక్రవర్తుల పేరు కన్నా మీ పేరే ముందుగా గుర్తుంచుకుంటాను అన్నది. మీరిలా నన్ను మీతో కలవనీయకుండా విడదీసి సింహాసనం మీద కూర్చోబెడితే సహించలేను. మీరు అనుకున్నంత ఘనత నాలో ఏం లేదు. నేను నిజంగానే ఆమెను ఇష్టపడ్డాను. ఆ ఇష్టంతోటే ఆ కాస్త లోపాన్ని కొట్టిపారేసి ముందుకొస్తున్నాను. అనంతం గారు, రుక్మిణమ్మ వాళ్ళ హృదయానందం వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ రోజు ఆఫీసు స్టాఫ్ అంతా తలకిందులైపోయారు. అయ్య బాబోయ్ గురు, ఏమిటిదంతా అంటూ ఆచారి గుండెలు బాదుకున్నా, ఇదేం బుద్ధి వీడికి అని వర్మ ముక్కు మీద వేలేసుకున్నా, అహల్య శాప విమోచనం కాబోలు అనే వ్యంగ్యం బ్రహ్మం విసిరినా అతి సింపుల్గా తులసికి కిరీటికి రిజిస్టర్ మ్యారేజీ జరిగిపోయింది. పార్టీ మాత్రం ఘనంగా ఇచ్చారు. స్టాఫ్ మొత్తం, ఆఖరికి ఆఫీసర్ గారితో సహా అందరూ వెళ్ళారు. అప్పన్నతో కూడా శక్తానుసారం డబ్బు వేయించి స్టెయిన్లెస్ స్టీల్ సెట్ల వాళ్ళ సంసారానికి సరిపోయే కొన్ని సామాన్లు ప్యాక్ చేయించి స్వయంగా ఆఫీసర్ గారిచే ఏర్పాటు చేయించింది రోజీ. షేక్ హ్యాండ్ ఇచ్చి, మన ఆఫీస్లో నీలాంటి గొప్ప మనసున్నవాడున్నాడని ఇంతకాలం తెలియలేదోయ్ అని భుజం చరిచారు ఆఫీసర్ గారు. తులసి, మేము ప్రత్యేకించి నిన్ను కానీ కిరీటిని కానీ పొగడలేము, కానీ ఇక మీదట నువ్వు మళ్ళీ మామూలు తులసిలా నవ్వుతూ ఉండాలని కోరుకున్నాను. నవ్వింది సుభద్ర. అదిగో మళ్ళీ మొదలెట్టావు, ఏమిటా వెకిల్ నవ్వు అని భుజం మీద పొడిచింది అంబిక. పర్వాలేదు పొడు, నువ్విప్పుడు మునుపటి అంబికాదేవి కాదులే, కానీ ఇక ముందు నుంచి వాళ్ళ శ్రీవారి కోరిక మీద లావైతే కష్టం. స్వరాజ్యం తులసిని మనస్ఫూర్తిగానే అభినందించింది. అందరి సమక్షంలో తులసి, కిరీటి పూలదండలతో తల వంచి నమస్కారాలు చేశారు. పాపతో దోసిలి పట్టించి ఆ దోసిలి నిండా రూపాయి బిళ్ళలు పోసి, పాప ఏది నాన్న అను అనమ్మా అన్నాడు కిరీటి. పాప నాన్న నాన్న అంది ముద్దుగా. దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. అదంతా చూస్తున్న తులసి బావురుమని ఏడ్చింది. కిరీటి మెల్లగా పాపనెత్తుకుని తులసి దగ్గరకు వచ్చాడు. తులసి, ఎందుకు హృదయావేశం తట్టుకోలేకపోతున్నావా? పిచ్చి, మూర్తిభవించిన సహనం, ఓర్మి, సహృదయమే నువ్వు. నీ ముందు నేనే సాటివాడిని. తల్లిగా నువ్వు నీ ధర్మం నెరవేర్చుకున్నావు, కానీ పాపకి తండ్రి కూడా అవసరమే అని తెలుసుకోలేకపోయావు. అందుకే నేను ఆ స్థానాన్ని ఎన్నుకున్నాను. నిజానికి నా ప్రేమ భిక్ష మన పాపకే అని మరొక చేత్తో తులసిని దగ్గరికి తీసుకున్నాడు. ఈ పాప తండ్రిగానైనా నన్ను ప్రేమించగలవా అన్నాడు అనురాగం మేళమించిన స్వరంతో. భక్తిగా కనులు మూసుకుంది తులసి. ఆమె తల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు కిరీటి. సమాప్తం. ప్రేమ భిక్ష నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.